Are you brave enough to dig deep? అప్పు కట్టలేదని అయితే తీసుకొచ్చాడంట. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక ముసలావిడ అయితే ఉంది. చూడండి నేను టార్చ్ ఆన్ చేస్తున్నా. నరికారు అనే పనిష్మెంట్ను కూడా మనకి ఇలా చూపిస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనం క్లింక్స్ ప్రిజన్ మ్యూజియం చూడడానికి అయితే వచ్చాము. ఇక్కడ వీళ్ళు అంటే క్రీస్తు పూర్వం కాదు, క్రీస్తు శకం కాదు, ఇది మధ్య కాలంలో ఎలా పనిష్మెంట్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ ప్రిజన్స్ ఎలా మెయింటైన్ చేశారనేది అయితే నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లిటిల్ బిట్ హారర్ ఫీల్ అయితే మీకు ఇస్తుందని అయితే నేను చూశాను. సో అంటే కొన్ని వీడియోస్ చూసాను నేను ఆల్రెడీ, ఎలా ఉంటుంది ఏంటి అనేది చూసి అది నచ్చి మీకు చూపించాలనే ఉద్దేశంతో నేను వచ్చాను. సో ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ మీరు నాకు కొంత హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ యువర్ సపోర్ట్. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఇక్కడికి రాగానే ద క్లింక్ ప్రిజన్ మ్యూజియం అయితే ఒక పెద్ద బోర్డు అయితే పెట్టారు. ఇక్కడ లైన్లో నించున్నారు కదా, వీళ్ళందరూ ఆన్లైన్లో టికెట్ తీసుకున్నారు. సో ఇక్కడికి రాగానే వాళ్ళ టికెట్స్ వీళ్ళు చెక్ చేసి 1 by 1 లోపలికి పంపిస్తారనమాట. సో ఫ్రెండ్స్ లోపలికి రాగానే మనకైతే ఇదిగో ప్రిజన్ ముందు మన కాపలాగా ఉంటారు కదా, అలా ఇక్కడ చూడండి ఇన్సైడ్ వచ్చేసాను. గేట్లా ఉంది చూడండి, ఇంకా నో ఎంట్రీ అంట ఇటువైపు. సో పుష్ చేశాను. ఇతని పేరు హెన్రీ ఆఫ్ బ్లాయిస్ అంట. ఇతన్ని బిషప్ ఆఫ్ వించెస్టర్ అని పిలిచేవారంట. అలాగే ఇతను కింగ్ స్టీఫెన్ బ్రదర్ కూడా. కాబట్టి వించెస్టర్లో ఉన్న ఏదైనా కింగ్కి బదులుగా ఇతను చూసుకునేదంట. ఈ క్లింక్ ప్రిజన్ మ్యూజియంలోకి మనం పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి బోర్ కొట్టకుండా ఒక గేమ్ను కూడా డిజైన్ చేశారు. ఇక్కడ మీకు ఎలక బొమ్మ కనిపిస్తుంది కదా, ఇలా ఎలక బొమ్మలని మనకు కనిపించినట్టుగా అక్కడ పెడతారు. సో పిల్లలు దాన్ని కనిపెట్టి ఎన్ని ఉన్నాయి అనేది ఎగ్జాక్ట్గా కౌంట్ చేసి చెప్తే వాళ్ళకి చిన్న గిఫ్ట్ అనేది అయితే ఇస్తారంట. అంతేకాకుండా ఎక్స్ప్లోర్ ది మిస్టరీ కాఫిన్, ఆర్ యు బ్రేవ్ ఎనఫ్ టు డిగ్ డీప్ ఇన్ టు ది కాఫిన్, వాట్స్ ఇన్సైడ్ యూ డిసైడ్ అంటున్నాడు. సో మనం చూద్దాం లోపల. కఫిన్ అంటే ఇది ఒక శవపేటిక అని అయితే అక్కడ పిక్చర్ని బట్టి మనకు తెలుస్తుంది. సో ఇన్సైడ్ ఏముంటుంది అనేది మనకు కూడా తెలీదు. సో నేను ఫస్ట్ టైం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను, చూద్దాం. సో కలిసి ఎక్స్ప్లోర్ చేద్దాం. వెనకాల బ్లాక్ స్మిత్ ఉన్నాడు కదా, అతను ఈ ప్రిజనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కావాల్సిన ఇట్లా చేతికి వేసే సంఖ్యలు, రింగ్స్ ఏవేవైతే ఉన్నాయో వాటిని బెండ్ చేయడం కానీ అవన్నీ ఇక్కడ చేస్తారనమాట. సో అప్పుడు చేసిన వాటికి ఎలా అరిసేది అనేది మనకు బ్యాక్గ్రౌండ్లో వినిపిస్తుంది. మీరైతే దాన్ని అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. Intending to, sir, I have now been kept here in prison these 3 weeks. Your humble servant, Ellen Butler, the year of our Lord 2077. సో ఫ్రెండ్స్ ఇంకా ప్రిజనర్స్ ఇక్కడ కొనుక్కోవచ్చు, వాళ్ళకి ఏమేమి కావాలన్నా ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. సో ఏమేమి కొనుక్కోవచ్చు అనేది అయితే ఇక్కడ కింద బాక్స్ లాగా ఇచ్చారు. ఈ బాక్స్ లిడ్ ఓపెన్ చేస్తే మనకు కనిపిస్తుంది అంట, చూడండి. సో ఓపెన్ చేస్తున్నాను. లైట్ సో కనిపించట్లేదు ఫ్రెండ్స్, నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. బట్ ఇక్కడ లైటింగ్ ఎఫెక్ట్ కోసం వీళ్ళు థ్రిల్ కోసం లైటింగ్ తీసేశారు. సో చూడండి ఇది ఒకటి కాఫీ జగ్లా ఉంది, వాటర్ జగ్లా ఉంది ఇది. సో నెక్స్ట్ క్యాండిల్ ఉంది చూడండి, లోపల క్యాండిల్ అంటే అప్పుడు వీళ్ళకి క్యాండిల్ నైట్ అవసరం కాబట్టి. సో ఇందులో అయితే స్టోన్ ఉంది, ఇక్కడ జస్ట్ స్టోన్ అంతే.
బట్ ఈ స్టోన్ ఎందుకు అంటే మేబీ తల కింద పెట్టుకోవడానికో మరి ఎందుకో తెలియదు నాకు. మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. సో ఈ 3 బాక్సెస్ అయితే ఇక్కడ పెట్టారు. విజనర్స్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళు వాళ్ళ ఓన్ గూడ్స్ తెచ్చుకోవాలంట. ఒకవేళ తెచ్చుకోలేదనుకోండి, సో ఒకవేళ చారిటీ మీద తీసుకోవచ్చు అంట. బట్ చారిటీ వాళ్ళు కూడా ఇవ్వకపోతే మాత్రం ఇక్కడ మెన్షన్ చేస్తారు చూడండి, డై ద నేమ్ ఆఫ్ ది గాడ్. సో వాళ్ళు చచ్చిపోవాల్సిందేనంట. ఇంకా హుక్ ఉంది చూడండి ఇక్కడ. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు. మై గాడ్, పనిష్ చేసేవాళ్ళు వీళ్ళు, గాడ్స్ పనిష్ చేసేవాళ్ళు. చూడండి లెగ్కి ఇస్తారు, ఇది లెగ్కి ఇలా ఇస్తారు, చైన్ తోటి ఉంది. సో చూడండి ఇక్కడ వాళ్ళ కండిషన్స్ ఏంటి అనేది మెన్షన్ చేశారు. సో ఒకవేళ ఆ ప్రిజన్ లోపలికి వచ్చిన అతను చస్తే ఏం లేదు, ఒకవేళ బయటికి వెళ్తే మాత్రం పే చేసి వెళ్ళాలంట. ఇక్కడ చూడండి, సెటిల్ ద బిల్ ఆన్ ఎగ్జిట్. సో అతను ఏమేమి పే చేయాలనేది ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. సో నేను ఇది చెప్పను, మీరే చూసి తెలుసుకోండి. నేను స్లోగా రికార్డ్ చేస్తున్నాను, స్లోగా చూడండి దేనికి పే చేయాలి అనేది. ఇట్స్ జస్ట్ సింపుల్, అందుకే నేనేం చెప్పట్లేదు. ఇది చాలా కఠినంగా ఉంది, చాలా దారుణం. ఇది ప్రిజన్ నుంచి బయటకు వెళ్ళే ముందు పే చేయడం అనేది నేను ఫస్ట్ టైం వింటున్నాను. చూడండి ఇక్కడ మళ్ళీ 3 టైప్స్ ఆఫ్ పనిష్మెంట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ ఇదైతే ది పిల్లరీ అంట. ఇక్కడ చూడండి, ఇక్కడ చూపించినట్టు ఒక ఇనుప కమ్మీ లోపల హెడ్ ప్లస్ హ్యాండ్స్ అయితే అందులో హోల్డ్ చేసేస్తారు, లాక్ చేసేస్తారు. లాక్ చేసి ఒక దగ్గర పెట్టేసి ఇక్కడ కింద చూసారా కొంతమంది ఉన్నారు. సో వాళ్ళైతే కుళ్ళిపోయిన కూరగాయలు, కుళ్ళిపోయిన వాటితో రబ్బిష్తో కొట్టడము, ప్లస్ ఏంటంటే చనిపోయిన జంతు కళాభిరాలతో కొట్టడం లాంటివి అయితే చేస్తారంట. సో ఇంకొకటి అయితే వచ్చేసి ఇక్కడ చూడండి, బ్యాంక్ సైడ్ పిల్లరీ అని ఉంది కదా. సో సేమ్ ఇలానే, కాకపోతే ఇక్కడ 2 ఉన్నారు. సో వీళ్ళని నది ఒడ్డున ఇలా హ్యాంగ్ చేస్తారు. ఇలా హ్యాంగ్ చేస్తే వాళ్ళకి ఏంటంటే మేబీ పడితే అందులో పడి చచ్చిపోవచ్చు, లేదంటే దేనికి ఉన్నా కూడా చచ్చిపోతారు. ఇది ఒక టైప్ ఆఫ్ పనిష్మెంట్. ఇంకొకటి వచ్చేసి మీకు ఇక్కడ 4 మ్యాన్ పిల్లరీ అని ఉంది చూడండి. ఇక్కడ రైట్ సైడ్లో మీరు చూస్తే ఇదేంటంటే రివాల్వ్ అయితే తిరుగుతుంది అన్నమాట. సో ఎవడు కదిలినా నలుగురికి ఎఫెక్ట్ అవుద్ది. సో సేమ్ ఇలానే హ్యాంగ్ చేసేస్తారు. బట్ ఇక్కడ ఏంటంటే ఇది రౌండ్గా తిరుగుతూ ఉంటుంది, చాలా డేంజర్. ఇక్కడ చూడండి వాళ్ళు నిల్చున్నారు, ఏ ఒక్కడి కదిలినా రౌండ్గా తిరుగుతుంది కాబట్టి మిగిలిన 3 మీద ఎఫెక్ట్ పడుతుంది. సో చాలా డేంజరస్ అండి. బాగుంది. మీకు బ్యాక్గ్రౌండ్లో ఏడ్చిన శబ్దాలు వస్తూ ఉంటున్నాయి. సో అది జస్ట్ నార్మల్గా వీళ్ళు ఏంటంటే సౌండ్ ఎఫెక్ట్స్ కోసం అప్పుడు ప్రిజన్లో వీళ్ళని బాధ పెడుతుంటే, పనిష్ చేస్తుంటే ఎలా ఏడ్చారు అని చూపించడం కోసం వాళ్ళైతే బ్యాక్గ్రౌండ్ అలా సౌండ్స్ చేస్తున్నారు. చేయడం అంటే రికార్డ్ చేసి మళ్ళీ రీప్లే చేస్తున్నారు అన్నమాట దాన్ని. సో ఇక్కడ చూడండి క్లాత్స్, అప్పుడు వాళ్ళు వాడినటువంటి క్లాత్స్ అయితే మనం చూపించే ప్రయత్నం అయితే చేశారు వీళ్ళు. చూడండి ఇవన్నీ క్లాత్స్ హ్యాంగ్ చేశారు ఇవన్నీ ఇలా. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక ముసలావిడ అయితే ఉంది చూడండి, నేను టార్చ్ ఆన్ చేస్తున్నా. ప్రిజన్ ఫ్రెండ్స్, మై గాడ్. నిజంగా వీళ్ళు మనుషులు ఉన్నట్టే ఉన్నారండి. ఇక్కడైతే కదులుతారేమో అని అనిపిస్తుంది. ఇలా అంతా బాగా చెక్కి పెట్టారు ఇక్కడ. చాలా బాగుంది, చాలా బాగుంది. ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఒక ఎలక ఉంది ఇక్కడ. సో ఇందాక మనం వచ్చే ముందు ఒక కాంటెస్ట్ చూసాం కదా, చిల్డ్రన్స్ కోసం వాళ్ళు పెట్టారు. వీళ్ళు కౌంట్ చేసి చెప్పాలన్నమాట. అక్కడ మనకి ఇలా ఇది
ఇది రియల్ ఎలుక కాదు, బొమ్మలు అలా పెట్టేశారు. సో వాళ్ళు కౌంట్ చేసి ఎన్ని ఉన్నాయి అనేది కరెక్ట్ నెంబర్ చెప్తే వాళ్ళకి ఏదో ఒక ప్రైజ్ లాంటిది ఇస్తారు అనమాట. చూడండి అప్పుడు వాళ్ళు వాడినటువంటి వస్తువులు, మళ్ళీ బెల్ట్, వాళ్ళ కీస్, తాళం చూడండి, తాళం ఉంది ఇక్కడ, బెల్ట్ ఉంది, బుక్స్ ఉన్నాయి చూడండి. నాకు తెలిసి ఈ ప్రిజన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ బుక్లో ఉంటుంది. సో విలియం వెస్టన్ అంట, ఇదొక బుక్ ఉంది చూడండి. సో ఇక్కడ చూడండి కమ్మీలు ఉన్నాయి చూడండి వెనకాల, హ్యాండ్ కప్స్ చాలా దారుణంగా ఉన్నాయి. సో లైట్, ఇదైతే మెడకేస్తారనుకుంటున్నాను నేనైతే. మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక్కడ నాకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం అయితే తెలిసింది. అప్పుడు నార్మల్గా మనమైతే ఇప్పుడు మన ప్రిజన్స్లో అయితే డైరెక్ట్గా వచ్చి మాట్లాడుతున్నాం, కానీ ఒకప్పుడు వీళ్ళు కమ్యూనికేషన్ కోసం ఎవరైనా బయట నుంచి వచ్చి మాట్లాడాలన్నా లేకపోతే బయట వాళ్ళకి ఏదైనా మెసేజ్ పంపించాలంటే వీళ్ళంతా ఆరెంజెస్ ఉంటాయి కదా, ఆ ఆరెంజెస్ని స్క్వీజ్ చేసేసి ఆ జ్యూస్ తోటి వీళ్ళు లెటర్ రాసేదంట. సో ఆ లెటర్లో ఉన్న ఇన్ఫర్మేషను అవతల వ్యక్తి చదవాలంటే ఇతను రాసిన ఇంక్ అనేది ఎండిపోకముందే చదవాలంట. అది ఒకవేళ డ్రై అయిపోతే ఇన్విజిబుల్, తను రాసింది ఏంటి అనేది కూడా కనిపించదంట, చాలా సీక్రెట్గా ఎవరికి తెలియకుండా. సో చాలా బాగుంది. సో ఇది ఒక టైప్ ఆఫ్ పనిష్మెంట్ అండి. ఇక్కడ చూడండి ఒక వ్యక్తికి ఇక్కడ ఫేస్ పైన మొత్తం కవర్ చేసేసి కాళ్ళు చేతులు కట్టేశారు. సో ఇక్కడ కింద రౌండ్గా ఉంది, దానికి తాళ్ళు కట్టేస్తున్నాయి కదా, సేమ్ అలాగే పైన చేతులు కూడా ఉన్నాయి. సో ఇదంటే స్లోగా మనకు గ్రాడ్యువల్గా స్ట్రెచ్చింగ్ అనేది పెంచేస్తారు. సో లాగుతాయి కింద పైన. సో అప్పుడు స్లోగా మనకు పెయిన్ కూడా బాగా పెరుగుతుందంట. సో ఇది ఒక చాలా హారబుల్ పనిష్మెంట్. ఇది నేనైతే ఎప్పుడు చూడలేదు, వినలేదు ఇలాంటి పనిష్మెంట్స్ అయితే. ఇది చూడండి ఇక్కడ ఒక మనిషిని ఇందులో వంగోబెట్టి టైట్ చేసేస్తున్నారు, చాలా దారుణంగా ప్రెషర్ ఉంటుంది. ఇది ఒక టైప్ ఆఫ్ పనిష్మెంట్. ఇది ఒక బెల్ట్. సో ఇక్కడ చూడండి అప్పటి చైన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది, లెగ్స్ ఇందులో పెట్టి ఫిక్స్ చేసేసారు చూడండి. ఈ పిక్స్ చూస్తే అర్థమవుతుంది అప్పుడు ఎంత దారుణంగా పనిష్ చేసేవారు. చాలా స్టోరీ ఉంది ఈ బాటిల్కి. సో ఇక్కడ ఏంటంటే వాటర్ 17th సెంచరీలో వాటర్ ఫ్రీగానే ఇచ్చేదంట ప్రిజనర్స్కి, కానీ అది క్లీన్ వాటర్ కాదు, డర్టీ వాటర్ అంట. కాబట్టి వీళ్ళు ఏంటంటే ప్రిజనర్స్కి డబ్బులు ఉంటే వాళ్ళు బీర్ తెప్పించుకొని తాగేదంట, ఈ బాటిల్లో బీర్ తెచ్చుకొని తాగించేదంట, ఎందుకంటే అది క్లీన్ కదా. సో అలా 17th సెంచరీలో బీర్ చాలా తక్కువ అంట కాస్ట్. ఇంగ్లాండ్లో ఎవరైనా అక్యూజ్డ్ అని తెలిస్తే వాళ్ళు ఒకవేళ నిజంగానే ఆ క్రైమ్ చేశారా లేదా తెలుసుకోవడానికి వీళ్ళు ఈ 3 మెథడ్స్ అయితే వాడారు. సో ఫస్ట్ ట్రయల్ బై ఆర్డర్. సో దీంట్లో ఏంటంటే ఆ పర్సన్ ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో తనకి ఒక ఇంజ్యూరీ చేస్తారనమాట. సో అలా ఇంజ్యూరీ చేసినప్పుడు ఆ ఇంజ్యూరీ అయిన ప్లేస్ తొందరగా కవర్ అయింది అనుకోండి, తొందరగా రికవర్ అయితే తను ఇన్నోసెన్స్ అని అర్థం, లేదు అంటే తన గిల్ట్ అని అర్థం. అదొక వే. సో అంటే 3 మెథడ్స్ ఉంటాయి, ఇది ఒక మెథడ్. సో అతని మీద వేసిన నింద దాన్ని బట్టి, సో వాళ్ళు చేసిన క్రైమ్ను బట్టి ఇదైతే వాళ్ళు చూజ్ చేసుకుంటారు. సో సెకండ్ వచ్చేసి ఫైర్ అనమాట. ఇక్కడ చూడండి మీరు పిక్లో చూడండి. సో ఫైర్ అక్కడ అతను ఒక ఇనుప కమ్మి చేతికి ఇస్తున్నాడు. సో దీంట్లో 2 టైప్స్ ఉంటాయి. ఈ సెకండ్ దాంట్లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి తను ఏంటంటే ఈ ప్లఫ్ షేర్స్ 9 ప్లఫ్ షేర్స్ మీద నడవాలి. సో చూడండి వాక్ అక్రాస్ 9 ప్లఫ్ షేర్స్, లేదంటే 9 సార్లు ఈ ఇనుప కమ్మిని పట్టుకోవాలి. సో అప్పుడు సేమ్ మళ్ళీ. సో అది ఒకవేళ తొందరగా రికవర్ అయితే తను ఇన్నోసెన్స్ అని, లేదు అంటే తను గిల్టీ అని, అలా వీళ్ళు కన్ఫర్మ్ చేసుకునేవాళ్ళు. సో థర్డ్ వచ్చేసి ఆర్డర్ బై వాటర్. ఇదేంటంటే బాయిలింగ్ వాటర్. ఇక్కడ చూడండి ఇతను పిక్లో వాటర్ నుండి ఏదో తీయడానికి చూస్తున్నాడు కదా. సో ఇక్కడ ఏంటంటే బాయిలింగ్ వాటర్లో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ పెట్టేసి దాన్ని తీయమని చెప్తారంట. సో తను తీసిన తర్వాత 3 డేస్కి ఆ హీలింగ్ ఉంటుందిగా, 3 డేస్ తర్వాత వాళ్ళు చెక్ చేస్తారంట. అదొకవేళ రికవర్ అయ్యింది అనుకోండి తను ఇన్నోసెన్స్ అని, లేదు అంటే తను గిల్టీ అని వీళ్ళు కన్సిడర్ చేసేదంట. ఇది చూడండి ఇది క్యాచ్ పోల్ అంట. సో ఒక దగ్గర విక్టిమ్ ఉన్నాడని తెలిస్తే వీళ్ళు అక్కడికి వెళ్ళి ఇలా క్యాచ్ పోల్ తన నెక్కి బిగించి తీసుకొస్తారంట. సో ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో
ఆ లోపల సైడ్ ముళ్ళ లాంటివి ఉన్నాయి. సో కదలడానికి పారిపోవడానికి ట్రై చేస్తే అవి మెడలో దిగేస్తాయి అన్నమాట. సో ఆడికి తప్పించుకునే అవకాశం ఉండదు. సో రావాల్సిందే. సో ఇంకొకటి వచ్చేసి చైర్ టార్చర్ని ఇందాక కూర్చున్నాను కదా ఇందులో. సో ఏంటంటే కాళ్ళు చేతులు కట్టేసి ఇక్కడ చాలా హెవీ టార్చర్ అయితే ఇలా కాళ్ళు చేతులు కట్టేసి కదలడానికి వీలు లేకుండా చేసి మోకాల్లో మేకు దించుతున్నారు చూడండి. ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో, బట్ ఇక్కడ మాత్రం వీళ్ళు చేస్తున్నది కాళ్ళు చేతులు కట్టేసి కుర్చీలో కూర్చోబెట్టి మోకాల్లో మేకు దించుతున్నాడు అనమాట. చాలా దారుణం. సో ఈ పనిష్మెంట్ ఎక్విప్మెంట్ అయితే ఇంగ్లాండ్లో ఉమెన్స్ మీద యూజ్ చేసేదంట ఎక్కువ. చూడండి ఇక్కడ వాళ్ళు చూపించేది కూడా ఉమెన్ ఫోటోనే చూపిస్తున్నారు. ఉమెన్స్కి ఫేస్కి ఇది బిగించేవాళ్ళంట. ఇది ఒక టైప్ ఆఫ్ టార్చర్. ఇది చూడండి ఇనుప గుండు. మోస్ట్లీ మనం ఇప్పుడు ఇలాంటివి మూవీస్లో చూస్తున్నాం, కానీ ఇది రియల్ అండి. సార్ ప్రెస్ చేసి చూద్దాం. మై గాడ్, చాలా దారుణం, చాలా పెయిన్ఫుల్. మీరు అబ్జర్వ్ చేశారో లేరో, ఇక్కడ చూడండి హ్యాండిల్ టార్చర్ ఎక్విప్మెంట్ ఎట్ యువర్ ఓన్ రిస్క్. మనం కావాలంటే ట్రై చేయొచ్చు ప్రతిదీ, బట్ రిస్క్ చేయదలుచుకోలేదు. సో వాళ్ళకి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కాదని చెప్తున్నారు కాబట్టి మనం మన జాగ్రత్తల్లో ఉండాలి. ఇక్కడ చూడండి కాళ్ళకేసి కమ్మీలు. మై గాడ్. ఇది చూడండి ఇంత పెద్ద గొడ్డలి లాంటిది. మై గాడ్, చాలా దారుణంగా ఉంది. ఇక్కడ ఒక పనిష్మెంట్ ఉంది. ఇదేంటంటే ఇక్కడ ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఒక బల్ల మీద పడుకోబెట్టి ఆ ముక్కులో సీసం లాంటిది ఏదో పెట్టేసి కవర్ చేసేస్తారంట. అప్పుడు మనం గాలి తీర్చుకోవడానికి ఓన్లీ మౌత్ మాత్రమే ఓపెన్ చేస్తాం కదా, అప్పుడు చాలా ఎక్కువ క్వాంటిటీలో వాటర్ పోస్తారంట ఆ నోట్లో. సో ఒకవేళ వాడు పొట్ట పగిలి చనిపోతే ఓకే, ఒకవేళ చనిపోకపోతే మాత్రం ఆ తాగిన నీళ్ళన్నీ కక్కే వరకు కొడతారంట. మళ్ళీ కొట్టిన తర్వాత మళ్ళీ సేమ్ టార్చర్ అనేది రిపీట్ చేస్తారన్నమాట. సో చాలా డేంజరస్గా ఉంది. ఇక్కడ కూడా కింద చూడండి ఇది ప్రెస్సింగ్. సో ఇదేంటంటే ఎవరైనా నార్మల్గా వాళ్ళు చెప్పింది వినకుండా రూల్స్ అంటే ప్రిజన్ రూల్స్కి వీళ్ళు ఇక్కడికి రావాలి అంటే రాకుండా ఉండే వాళ్ళకి ఈ ప్రెస్సింగ్ అనే టార్చర్ వేస్తారంట. సో ఏంటంటే వీళ్ళ మీద ఒక థిక్ డోర్ వేసి ఇక్కడ కింద ఒక హెడ్ కనిపిస్తుంది చూడండి. సో వాళ్ళ పైన ఒక థిక్ డోర్ ఉంది. సో వీళ్ళని ఏంటంటే ఒక దగ్గర కట్టేసి వాళ్ళ మీద థిక్ డోర్ వేసేసి వాళ్ళ మీద హెవీ వెయిట్స్ పెడతారనమాట. క్రషింగ్ చెప్పాలంటే ఒక దగ్గర పెట్టి వాళ్ళ మీద క్రషింగ్ చేయడం అనమాట. సో హెవీ వెయిట్స్ వేస్తే ఆటోమేటిక్గా క్రష్ అయిపోతారు కదా. సో చాలా దారుణమైన టార్చర్ ఇది. చూడండి ఇక్కడ వెయిట్స్ పెడుతున్నాడు చూడండి ఒక అతను. ఇక్కడ కింద అతని హెడ్ కనిపిస్తుంది చూడండి, చాలా థిక్ డోర్, దారుణం. ఇక్కడ చూడండి ఇంకా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు టార్చర్ చేయడానికి వాడినటువంటి ఎక్విప్మెంట్ ఇది. ఇది కూడా చూడండి నెక్ కాలర్. అమ్మో చాలా వెయిట్ ఉంది. ప్లస్ మళ్ళీ లోపల కదలకుండా ఇది చూడండి లోపల మేకులు లాంటివి ఉన్నాయి. చాలా డేంజరస్ షూ చూడండి. ఇది ఐరన్ షూ. మై గాడ్, ఇది హెడ్కి వేస్తారు. ఇది కూడా హెడ్కి వేసేది. ఇక్కడ చూడండి ఈ ఎక్విప్మెంట్ని వీళ్ళు ఇలా వాడారు. ఓ మై గాడ్. పిస్తోల్ అయితే ఉంది. అప్పుడు వాళ్ళు వాడినటువంటి పిస్తోల్ రిప్లికా ఎగ్జాక్ట్ కాదు, ఇలా ఉండేది అని రిప్రజెంట్ చేస్తున్నారు. ఇవైతే యాజ్ ఇట్ ఈజ్ అప్పుడు వాడినవి. తాళం, గొడ్డలి, ఇది నైఫ్. చూడండి ఇది ఒక టైప్ ఆఫ్ పనిష్మెంట్. దీన్ని గిబ్బెట్ అంటారంట. సో ఇక్కడ మీకు ఒక పిక్ కనిపిస్తుంది కదా, ఇలా ఇందులో వేసి చెట్లకి అలా హ్యాంగ్ చేస్తారంట. అలా హ్యాంగ్ చేసి అలాగే చాలా రోజులు ఉంచుతారు. సో మీకు తెలుసు కదా ఇలా హ్యాంగ్ చేసి ఏం జరుగుతుంది, నార్మల్గా ఈ క్రూయల్గా ఉండే బర్డ్స్
కాకులు గద్దలు వచ్చి తినడం మొదలు పెడతాయి. ఇక్కడ చూడండి ఒక కాకిని కూడా చూపించారు పైన, కనుగుడ్డు ఎలా కనిపిస్తుంది చూడండి. మై గాడ్, ఇలా తిని చంపేస్తాయి. సో అలాగే వాడు చచ్చేంత వరకు అలానే ఉంచుతారంట. ఓ మై గాడ్, చాలా దారుణం ఉంది. లోపలికి వెళ్దాం. ఇక్కడ చూడండి హెడ్స్ నరికి ఇదిగో ఇలా చూపిస్తున్నారు. వీళ్ళు ఇలా నరికారు అనే పనిష్మెంట్ను కూడా మనకి ఇలా చూపిస్తున్నారు. చూడండి అప్పుడు వాళ్ళు వాడినటువంటి కత్తులు ఇవి. అప్పు కట్టలేదని అయితే తీసుకొచ్చాడంట. మై గాడ్. మనం వీడియో స్టార్టింగ్లో చూసాం కదా, ఇఫ్ యు ఆర్ బ్రేవ్ డిగ్ డీప్ ఇన్ టు ది కఫిన్ అని. సో ఇదే అండి ఆ కఫిన్. బట్ ఇందులో హ్యాండ్ బెట్ అయితే చూసాను, ఏం లేదు. నాకు తెలిసి దీన్ని ఇప్పుడు సరిగా మెయింటైన్ చేయట్లేదు అనుకుంటున్నా. జస్ట్ చూడ్డానికి అయితే పెట్టారు. సో ఫ్రెండ్స్, సో ఇదండి. సో ది క్లింగ్స్ ప్రిజన్ అయితే ఇలా ఉంది. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు కనుక నా ఎఫర్ట్స్ నచ్చినాయి అని అనిపిస్తే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. సో మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్, థ్రిల్లింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. యా, థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.